వరల్డ్ ఫస్ట్ సింగర్ ఎవరంటే పక్షి. కొన్ని లక్షల సంవత్సరాల నుండి తన పాటలతో ఫారెస్ట్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. ఈ పాట ఎంత పవర్ఫుల్ అంటే ఒక పాటలోని ఒక చిన్న లైను కూడా నువ్వు వెళ్ళే రాంగ్ డైరెక్షన్ని రీడైరెక్ట్ చేయగలదు. నువ్వు ఎంచుకున్న టార్గెట్కి నిన్ను ఎర్లీగా చేర్చగలదు. చిన్న చిన్న పదాలతో ప్రాణం పోసుకున్న ఈ పాట పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చూపిస్తుంది. నువ్వు ఒంటరిగా ఉన్నా, ఓటమిలో ఉన్నా ఒకే టోన్తో పలకరించేది పాట మాత్రమే. సో ఫిల్ ఇన్ ది సాడ్నెస్ విత్ బ్యూటిఫుల్ సాంగ్స్. కీర్తనలు లేని మతాలు, ఆలాపనలు లేని ఆలయాలు కనబడవు, చాలా తక్కువ. దేవుడికి సైలెన్స్ అంటే అమితమైన ప్రేమ అని చెప్తే, ఏంటి మా దేవుడికి నిశ్శబ్దం అంటే ఇంత ఇష్టమా అని ఎంతమంది వెళ్ళి ఆ సైలెన్స్లో సైలెంట్గా కూర్చుంటారు? కష్టం. ఈ భక్తులకు భజనలంటేనే ఇష్టం. వీళ్ళ ఇష్టాన్ని ఆ సోకాల్డ్ దేవుడు యాక్సెప్ట్ చేస్తేనే ఈ భూమి మీద 4 కాలాల పాటు బతికి బట్ట కడతాడు ఆ దేవుడు. లేకుంటే దుకాణం బంద్. ఫ్రస్ట్రేషన్కి మెడిసిన్ కావాలని హాస్పిటల్కి వెళ్తే ప్రిస్క్రిప్షన్లో లిజన్ మెలోడీ సాంగ్స్ ట్వైస్ ఏ డే అని రాసి ఇచ్చిన డాక్టర్స్ కూడా ఉన్నారు. ఈ పాట నీకు ఒక్కసారి నచ్చిందో వదలడం అంత ఈజీ కాదు. జీవితాంతం అది నిన్ను మళ్ళీ మళ్ళీ పలకరిస్తూనే ఉంటుంది. దానికి మనసు పులకరిస్తూనే ఉంటుంది. లేకపోతే జనగణమన, వందే మాతరాలు ఇన్ని తరాలు మారినా, ఎన్నిసార్లు విన్నా ఇంకోసారి రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తున్నాయి. నిజంగానే ఈ పాటలో ఏదో తెలియని మత్తు ఉంది. అందుకే మనం ఈ పాటకు బానిసలం. ఈ పాట గురించి ఇంత చెప్పుకున్నాక నాకు కూడా ఓ పాట పాడాలని ఉంది. కానీ ఏం చేస్తాం? నాకు ఈ శృతి లయలతో పెద్దగా పరిచయం లేదు. అందుకే నేను శ్రోతగా మిగిలిపోయాను.